ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో సిట్ పక్కా ఆధారాలతో ఒక్కొక్కరిని అరెస్టు చేసుకుంటా వస్తుంది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేయడం జరిగింది. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ కీలక నేతలందరూ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ పైన మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి, ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి? ఒకటి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్. ఇది ఏదో మనం చూసుకునే దానికి నార్మల్గానే ఏదో చిన్న స్కాము ఒక 10 కోట్లో 20 కోట్లతో కాదు, 3000 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. విత్ ఆధారాలతో పట్టుబడ్డారు. సిట్టుందో 62 కోట్ల వరకు జప్తు కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇవన్నీ బయటపడుతూ ఉంటే వైసీపీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? అసలు లిక్కర్ అనేది స్కామే కాదు, అసలు స్కామే లేదు అన్నట్టు వాళ్ళుగా చెప్పుకొని వస్తూ ఉన్నారు. ఒకటి, మళ్ళీ ఏంటంటే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని చెప్తున్నారు. వీళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళ ఒక్క ఆధారం చూపిలేరు. ఈరోజు ఆధారాలతో కరెక్ట్గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము మొత్తం విచారించి టోటల్గా విత్ ఆధారాలతో పట్టుబట్టి ఒక్కొక్కరిని విచారణ చేసి కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టిన తర్వాత నిందితులను విచారించి వాళ్ళ ద్వారా వాళ్ళు వచ్చిన వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి నిందితుడు తప్పించుకోవడం కోసం ఏదో ఇంకా బెయిల్ కోసం కూడా ఎక్కడి వరకు వెళ్ళారు? సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. రాజ్ కసిరెడ్డి నుంచి మొదలు పెడితే ఈ రోజు మిథున్ రెడ్డి వరకు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్ళ బెయిల్ కోసం ఎక్కడి వరకు వెళ్ళారు? సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు వరకు వెళ్తే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కూడా ఏం చెప్పడం జరిగిందా? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము, మేము ముందస్తు బెయిల్ ఇచ్చినట్లయితే చట్టానికి చేతులు కట్టేసిన వాళ్ళం అవుతాము, అందువల్ల మేము ఇవ్వటం లేదు అని చెప్పారు. వీళ్ళు దాంతో విత్ ఆధారాలతో దొరికిపోయి ఈరోజు అరెస్ట్ అయితే ఈరోజు బయటకు వచ్చి ఏమంటా ఉన్నారు? అసలు కక్ష సాధింపు అంటున్నారు. ఎందుకయ్యా కక్ష సాధింపు? ఈరోజు కక్ష సాధింపు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏముంది? మీరు భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో మీరు ఆధారాలతో పట్టుబట్టారు కాబట్టి ఇలాంటి దొంగల్ని శిక్షించాలి కాబట్టి ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటే ఈరోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కక్ష సాధింపని. కక్ష సాధింపు ఎవరు? అసలు ఇక్కడ ఎవరైతే బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి వాసుదేవరెడ్డిని ఈ అపాయింట్మెంట్ చేయడం కోసం సత్యప్రసాద్ పైన ప్రెషర్ తీసుకొని వచ్చిన మిథున్ రెడ్డికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారా? అయ్యా మిథున్ రెడ్డి ఈ విధంగా తీసుకొని వచ్చి వెయ్యి ఈ విధంగా వేసి చేసుకో అని చెప్పారా? అది మీరు చేసిన తప్పు. ఇంకొకటి, ఇక్కడకు వచ్చిన లిక్కర్ దానిలో మద్యం పాలసీ చేంజ్ చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? మీరు మార్చారు. 2 సార్లు మార్చి మీ పార్టీ వాళ్ళకి మీ నాయకులకి లబ్ధి చేకూరడం కోసం మద్యం పాలసీని దానికి తీసుకొచ్చి టెక్నికల్గా కూడా దానికన్నిటికీ మీరు మార్చుకొని ఈ విధంగా మీకు తగినట్టుగా చేసుకున్నారు. ఆ లిక్కర్ పాలసీ ఆ రోజు తప్పు అని చెప్పి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ ఏమని చెబుతూ ఉంది? ఇది తప్పు 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 అని చెప్తూ ఉంది. కానీ మీరు ఆ రోజు పట్టించుకోకుండా మీరు ధనదాహం కోసం ఆ రోజు చేసింది వాస్తవం కాదా? దాదాపు ప్రతి నెల 60 నుంచి 70 కోట్ల వరకు వసూలు చేసింది వాస్తవం కదా? ఒకప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఉంటే ఆ డిజిటల్ పేమెంట్స్ని తీసేసి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టి ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా మార్చి అవి ఎవరెవరికి ముడుపుల వారసులో కింది స్థాయి నుంచి తాడేపల్లి బిగ్ బాస్ వరకు చేతులు మారింది వాస్తవం కాదా? ఇక్కడున్న డబ్బుల్ని ఎక్కడెక్కడికి మార్చారు? దుబాయ్ వరకు అదేవిధంగా మార్చడంలో వాస్తవం కాదా? షెల్ కంపెనీలు పెట్టింది వాస్తవం కాదా? హైదరాబాద్లో అదేవిధంగా బెంగళూరులో స్థిరాస్తి పైన కొనుగోలు చేసింది వాస్తవం కాదా? ఈ విధంగా ఎన్నో పెట్టుబడులు పెట్టి ఈ విధంగా ఆస్తులు కొనుగోలు చేసింది వాస్తవం కదా? గోల్డ్ బిస్కెట్స్ ఈ విధంగా చేసింది వాస్తవం కదా? ఇవన్నీ తప్పులు చేసేసి ఈరోజు అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత విత్ కాల్స్ రికార్డింగ్తో కూడా అంతా బుక్ అయిపోయిన తర్వాత వాట్సాప్ మెసేజ్లు అన్నిటితో దొరికిపోయిన తర్వాత ఒకే లొకేషన్లో ఏమేమి చేశారు అన్నిటితో దొరికిపోయిన తర్వాత ఈరోజు దొంగలు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఇది ప్రజలు ఆలోచించాలి. ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ ఏదో వీళ్ళు దోచుకునింది కాదు, వీళ్ళ జోబిల్లేక మాత్రమే బోలా. ఈ యొక్క లిక్కర్ పాలసీ చేంజ్ చేసి ఆ రోజు మద్యం బాటిల్ అని డిస్టిలరీస్ని వీటిని చేసి అనుభవం లేనవాటికి వీటికన్నిటికీ తీసుకొని వచ్చి ఎంత పెద్ద కుంభకోణం చేశారు తెలుసా అండి? ఈ కుంభకోణంలో వాళ్ళు దోచుకోవడమే కాకుండా పేదవాళ్ళ ప్రాణాలు తీశారు. దాదాపుగా 30,000 మంది ఈ లిక్కర్ పాలసీ వల్ల ఈ లిక్కర్ దాగి ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 1,00,000 నుంచి 2,00,000 మంది వరకు కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు వచ్చి ఆ సమస్యలతో బారిన పడ్డారు. అదేవిధంగా కొంతమందికి ఆ మద్యం తాగితే పిచ్చిగా వచ్చి ఎట్టబడితే ప్రవర్తిస్తూ నోట్లో పుండులు వచ్చేసి కడుపులో ఎట్లంటే గ్యాస్కి తట్టుకోలేక మంటతో ఎంతోమంది ఆవేదన చెందారు. ఇది వాస్తవంగా ఈ విధంగా ఇన్ని తప్పులు చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు బయటకు వచ్చన్నారు. వీళ్ళు దోచుకునింది పేదల రక్తాన్ని దోచుకున్నారు.
ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఈ విధంగా చెప్పి ఆ తప్పుడు బ్రాండ్లన్నీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు రావడానికి కారకులైన వీళ్ళు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు నిజంగా చేయాలనుకుంటే మీరుతో పాటు ఈరోజు మీ పార్టీల నాయకులు ఎవరూ ఉండుండరు. ఇది కక్ష సాధింపు కాదు, ఇది మీరు చేసిన తప్పుకు అనుభవిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చిన అనిల్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు. అంబటి రాంబాబు అంటాడు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని చిన్నప్పుడు ఎప్పుడో కొట్టాడంట, ఈ విధంగా. నీకేమన్నా మెంటలా అని అడుగుతున్నారు ప్రజలు ఈ మాటలు మాట్లాడుతుంటే. మీకేమన్నా మతి స్థిమితమా అని అడుగుతున్నారు అంబటి రాంబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇదేమన్నా తొలిసారా ముఖ్యమంత్రి అవడం? 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అంత కక్ష సాధింపు చేయాలంటే ఎప్పుడో తొలిసారే చేసి ఉండొచ్చు కదా. ఈరోజు మీరు తప్పులు చేసి ఇలాంటివి పనికిమాలిన లాజిక్లు మాట్లాడుతూ ఆ లాజిక్లు చూసి జనాలు నవ్వుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇదంతా కాదు, గతంలో 2019కి ముందు ఏమన్నా మద్యపాన నిషేధం చేస్తామన్నారు. ఆ మద్యపాన నిషేధం చేయకుండానే కదా ఈ మద్యపాన నిషేధం అని చెప్పి ఈ విధంగా మద్యాన్ని నిషేధం చేయకుండా ఇలాంటి కల్తీ బ్రాండ్లు తీసుకొని వచ్చి కొన్ని ఇమిటేటింగ్ బ్రాండ్స్ అని ఉంటాయండి. ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ పేరు పైనే సేమ్ ఒక అక్షరం మార్పిచ్చేసి ఇట్లా మార్చేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే పెప్సీ ఉన్నింది అనుకో, PEPSI కదా, దాన్ని ఏం చేస్తారు, PEP IIO పెడతారు. పెట్టేసి ఆ బ్రాండ్ లాగే దాన్ని ఆ రేట్తో అమౌంట్ అమ్మి ఈ కల్తీ వీళ్ళు ఈ డిస్టిలరీస్ అన్ని ఎవరివి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర వీళ్ళు ఈ విధంగా చేసుకొని చేస్తారు. ఈ విధంగా బయట మార్కెట్లో అమ్మేసి అవి ఎవడన్నా ఏమనుకుంటాడు, ఆ బ్రాండ్ ఏమో అన్నట్టు అనుకుంటారు. కానీ అది తాగేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు, ఈ విధంగా ఎన్నో తప్పుడు పనులు చేశారు. దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి డబ్బుల్ని ఎలక్షన్ టైమింగ్లో తాడేపల్లికి, అదేవిధంగా ప్రకాశం జిల్లాకి, అదేవిధంగా నెల్లూరు జిల్లాకి, తిరుపతి జిల్లాకి మళ్లించింది వాస్తవం కదా. సాక్షాత్తు 2023 డిసెంబర్ నుంచి 24 ఎన్నికల వరకు ఆయన సొంత కారులో తీసుకొని వెళ్ళింది వాస్తవం కాదు. 2 నుంచి 250 కోట్లు మారింది వాస్తవం కాదా. అదేవిధంగా తాడేపల్లిలోని అపార్ట్మెంట్లో వీటన్నిటి ట్రాన్సాక్షన్ చూసింది వాస్తవం కాదా. ఇవన్నీ వాస్తవం కదా. రాజ్ కసిరెడ్డి డొల్లా కంపెనీలు పెట్టింది వాస్తవం కాదా. రాజ్ కసిరెడ్డికి సంబంధించిన బినామీలు దాదాపుగా 40-50 సార్లు దుబాయ్కి వెళ్ళేసి వచ్చింది వాస్తవం కాదా. ఇదే విధంగా మద్యం దాంట్లో అసలు ఒక పార్లమెంటరీ పార్టీ వ్యక్తిగా ఉండే మిథున్ రెడ్డి గారు లోకల్గా ఇక్కడ ఏదైతే ఉందో ఎక్సైజ్ ఆ డిపార్ట్మెంట్లో పెత్తనం చలాయించింది వాస్తవం కదా. అప్పుడున్న మినిస్టర్ని పక్కన పెట్టి ఈయన యొక్క ఆదేశాలతో ఇవన్నీ పాలసీ మేకింగ్ కాడ నుంచి ఇవన్నీ అప్పుడున్న వాసుదేవరెడ్డి గారు కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వీళ్ళందరిపైన ప్రలోభాలు పెట్టి తప్పుడు పనులు చేపించింది వాస్తవం కాదా. ఇవన్నీ ఎంతెంత నెల ఎంతెంత దాంట్లో ఈయన కంపెనీకి PLR కంపెనీకి ప్రతి నెల 5 నుంచి 6 కోట్లు వెళ్ళింది వాస్తవం కాదా తన వాటాగా. ఇవన్నీ ఇన్ని తప్పులు చేసేసి ఈరోజు బయటకు వచ్చి చెప్తే ఎవరు నమ్మరు. ఒకటి, వీళ్ళు తీసింది పేదవాళ్ళ ప్రాణం తీశారు. పేదవాళ్ళు ఆ ఉసురు ఈరోజు దాకా వీళ్ళు చేసిన పాపానికి ఈరోజు పాపం పండింది. వీళ్ళు ఏదో లిక్కర్ స్కామ్ అంటే వాళ్ళు ఒకటే దోచుకోవాలి. పేదవాళ్ళు ప్రాణాలు, వాళ్ళ రక్తాన్ని పీల్చిన ఈ రాక్షసులకి ఈరోజు శిక్ష పడుతూ ఉంది. ఈ రాక్షసులకు జరుగుతూ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికే సిట్ ఈ మద్యం కుంభకోణం గురించి ఒక కొలిక్కి తీసుకొచ్చింది. మరి ఇప్పుడు ఏదైతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారో అది ఒక ఎత్తు అయితే, ఈ రోజు 21వ తేదీన జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామిని విచారించనున్నారు. ఏం జరగబోతుందండి? ఒకటి, మీరు అన్నారు నారాయణ స్వామిని. నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆయనకి తెలియకుండా వీళ్ళంతా పేరుకే నారాయణ స్వామి గారు చేసిందంతా మిథున్ రెడ్డి, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి. ఇంకొకటి, ఆ రోజు ఎవరైతే ఉన్నాడో ఎక్సైజ్ మినిస్టర్ ఈరోజు విచారణకు పిలిచారు. ఆయన ఈరోజు డుమ్మా కొట్టాడని తెలిసింది. ఎందుకు డుమ్మా కొట్టాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారా? జగన్మోహన్ ఈ విధంగా చెప్పన్నా అన్న, ఈ విధంగా చెప్పన్నా, మిథున్ అన్న మీకు డబ్బులు పెట్టాడు కదన్నా, ఈ విధంగా ఆయన మాట్లాడిచ్చేదానికి డుమ్మా కొట్టాడా? విచారణకు పిలిచినప్పుడు రావాలి కదా. రాకుండా వీళ్ళు డుమ్మా కొట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఎవరెక్కడ నోరు తెరిస్తే బిగ్ బాస్కి హానుందో అని వీళ్ళు ఏ విధంగా జాగ్రత్త పడుతున్నారో కూడా మనం ఒకసారి ఎంతమంది ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వీళ్ళు చేసిన తప్పుకు అనుభవిస్తారు ఖచ్చితంగా. ఇంకొకటి, మిథున్ రెడ్డికి సంబంధం లేని శాఖలు. మిథున్ రెడ్డి ఎవరు? MP. ఆయన ఎక్కడున్న పార్లమెంట్లో ఢిల్లీలో రాష్ట్ర సమస్యల గురించి ఏ రోజు మాట్లాడింది లేదు, రాష్ట్రానికి సాధించింది ఏంది లేదు, ఆయన పార్లమెంట్కి సాధించింది. కానీ ఈయన ఏం బాగా చేశాడంటే పేదవాళ్ళ ప్రాణాలని, వాళ్ళని తండ్రిని మించి పేదవాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని వీళ్ళు ఏం చేశారు, దోచుకున్నారు. ఆ దోచుకునింది ఈ ఎక్సైజ్ శాఖలో సంబంధం లేని దాంట్లో తేలిపెట్టి చేశారు. మళ్ళీ ఇంకొక రాజ్ కసిరెడ్డి రెస్పాన్సిబిలిటీ ఏంటి? IT సలహాదారుడు రాజ్ కసిరెడ్డి. ఆయన ఐటీకి సంబంధించిన సలహాలు ఏ రోజన్నా ఇచ్చాడా? ఎవరికైనా ఇచ్చాడా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన కంపెనీలకు సంబంధించి, కానీ పేరుకు మాత్రం IT సలహాదారుడు. చేసిన పనులన్నీ ఎలాంటివి? లిక్కర్ స్కాములు, సారా వ్యాపారం అంటారు పల్లెల్లో. ఈ విధంగా పేదోళ్ళ ప్రాణాలు డొల్లా కంపెనీలు పెట్టి ఇవి చేసింది వీళ్ళు. ఇలాంటి నిందితులను అరెస్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అమాయకులు అంటాడు. నిన్న ట్వీట్లో కూడా చూసి అమాయకులు అంటారు. పేదోడు ప్రాణం తీసినాడు అమాయకుడా జగన్మోహన్ రెడ్డి? IT సలహాదారుడు అని చెప్పి నువ్వు నియమిస్తే IT రంగానికి సంబంధించి ఆ రంగానికి సంబంధించి ఏమన్నా సలహాలు ఇవ్వకుండా
డొల్లా కంపెనీలు పెట్టి మనీని ఇక్కడి నుంచి దుబాయ్కి మార్చడానికి, దుబాయ్ నుంచి మళ్ళీ దాన్ని వైట్లో తీసుకొని ఇక్కడ ఎట్లా పడితే అటు వాస్తులు కొనడానికి చేసినోడు అమాయకుడా. ఒకప్పుడు పారాగాన్ చెప్పులు వేసుకునే స్థాయి నుంచి ఈరోజు 100 కోట్లు తన కారులో ట్రాన్సాక్షన్ జరిపే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడా. అదేవిధంగా పేదోళ్ళు ప్రాణాలు తీసి వాళ్ళకు ఒక మామిడి కావచ్చు, పాలు కావచ్చు, ఆ జిల్లా మొత్తం మీద వాళ్ళకే రావాలి, ఇంకెవరికన్నా పోతే బెదిరించి వాళ్ళని రౌడీజం గూండాయిజం చేసే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అమాయకుడా. అదేవిధంగా ఓఎస్డీగా ముఖ్యమంత్రికి సంబంధించిన పనులు చూడు, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యయ్యా అంటే అవి చేయకుండా లిక్కర్ వ్యాపారంలో వేలు పెట్టిన వాళ్ళు అమాయకులా. చెప్పు జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నంగిగా మాట్లాడేసి ఈరోజు అమాయకులు అని చెప్పి అంటూ ఉన్నావంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మీకు అందరికీ తెలుసు గతంలో ఏ విధంగా లిక్కర్ పాలసీని మార్చారో, ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారు. ఒకప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ విధంగా చేశారు, కల్తీ మద్యం ఇచ్చి ఎంతమంది ప్రాణాలు, జంగారెడ్డిగూడెం దగ్గర ఎంతమంది పేదవాళ్ళు ప్రాణాలు తీశారో తెలుసు, రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో తెలుసు. అదేవిధంగా ఎంతోమంది ఆరోగ్య సమస్యలు వచ్చి ఇప్పటికి కూడా బాధపడుతున్నారో తెలుసు. వీళ్ళందరూ ఎంతమంది బాధపడుతున్నారు, అవన్నీ ఇన్ని తప్పులు చేసి ఇంతమంది చావులకి, ఇంతమంది అనారోగ్య సమస్యలకు రావడానికి కారకులైన వీళ్ళని ఈ రోజు అరెస్టు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకు వత్తాసు పలుకుతున్నాడంటే ఆ బిగ్ బాస్ ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని సూటిగా అడుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు సిట్ కూడా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. మరి అసలు ఆగస్టు 1 వరకు కూడా మిథున్ రెడ్డి రిమాండ్ తర్వాత ఏం జరగబోతుంది అంటారు? చట్టం తన పని తాను చేసుకోబోతుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా. ఈ లిక్కర్ కేసు అనేది భారతదేశానికి ఒక కేస్ స్టడీ కావాలి. లిక్కర్ కేసు ఇంకెవడన్నా తప్పు చేయాలంటే భయపడాలి. అలా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.